హలో అండి. శ్రావణ శుక్రవారం కోసం మేము ఫామ్కి వచ్చి అరిటాకులు అరటి చెట్లు తీసుకెళ్దామని వచ్చాము. అయితే చూడండి, అరిటాకులు వస్తున్నాయి, ఎంత బాగున్నాయో. అసలు మనం పెంచుకున్న అరటి చెట్ల నుండి ఆకులు తీసుకొని వాటిని యూజ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. నాకైతే అవన్నీ చాలా చాలా ఇష్టం. నేనైతే ఈ అరిటాకుల్ని కట్ చేసి తీసుకెళ్దామని వచ్చామన్నమాట. వీటిని కట్ చేసి తర్వాత మాకు తోట నుండి పువ్వులు అయితే వచ్చినాయి. ఈ పువ్వులని మేమందరం కలిసి కూర్చొని గుచ్చుతూ ఉన్నాము. అప్పటికప్పుడు తోట నుండి తెంచిన పువ్వులు ఎంత బాగుంటాయండి, ఫ్రెష్గాను. చాలా అంటే చాలా బాగుంటాయి. అదే మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే మొత్తం నలిగిపోయి అంత ఫ్రెష్ అనిపించదు. వాళ్ళు వాటర్ చల్లేసేసి పువ్వులేమో నలిగిపోయి అదో రకంగా ఉంటాయి. నాకైతే తోట నుండి అప్పటికప్పుడు తెచ్చిన పువ్వుల్ని వాడుకోవడం చాలా అంటే చాలా ఇష్టం. మేమందరం కూర్చొని ఇక్కడ బయట ఈ పువ్వులన్నీ వేసి కూర్చొని గుచ్చుతూ ఉన్నామన్నమాట. మీకు కూడా ఇష్టమేనా? నాకు ఫ్లవర్స్తోనే ముగ్గులు అవి పెట్టుకుంటాను, అందుకని ఎక్కువ ఫ్లవర్స్ తీసుకుంటాను అన్నమాట. చూడండి, ఎలాగో సూదిలో దారం పెట్టడం కూడా రావట్లేదు. జూమ్ చేస్తున్నా మేడం. కళ్ళు కనిపించట్లేదు అన్నమాట. చివరికి ఎలాగోలాగా సూదిలో దారం అయితే పెట్టేశాం. ఇక అందరం కూర్చొని పువ్వులు అయితే గుచ్చుతున్నాం. మా ఫ్రెండ్స్ వస్తానని ఫోన్ చేశారు, కానీ ఎవ్వరూ రాలేదు. సరే, ప్రస్తుతానికైతే మేము ముగ్గురం గుచ్చేస్తున్నాం. ఎంతవరకు అవుతాయో చూద్దాం. ఇకపోతే కొంతసేపటికి మా మహేష్ వచ్చాడు. నేను ఈ చైర్కి అయితే పెయింట్ వేయమన్నాను. పెయింట్ డబ్బా తీసుకొచ్చాడు. చక్కగా కూర్చొని ఎట్లా వేస్తున్నాడు చూడండి పెయింట్. మెల్లగా కూర్చొని పెయింట్ వేస్తున్నాడు. ఇక కొంతసేపటికి కొంచెం ఈవినింగ్ టైంకి మా గ్రూప్ అంతా వచ్చి నా పూలన్నీ గుచ్చటం అయిపోయాక వాళ్ళు చూడండి ఎట్లా చక్కగా షో ఆఫ్ ఇస్తున్నారు అనమాట. అన్ని పనులు వాళ్ళే చేసినట్టుగా చూడండి ఎలా పోజిస్తున్నారో. సరే, అంటే అన్నీ గుచ్చకపోయినా కొన్నిటికైనా హెల్ప్ చేశారనమాట.